జిల్లా సాధన కోసం గంభీరపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ దండోరా దర్వేయడం జరిగింది. నిజంగా కేసీఆర్ గారు మంత్రి కేటీఆర్ గారికి మేము ఈ దరువుల గుండె చప్పుడు వినిపించడానికే ఈరోజు దరువు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయ్యా మంత్రి గారు, ఈ ప్రాంతం జిల్లా చేయకుంటే మీకు చేతగాకపోతే రాజీనామా చేయండి, లేదా ఈ జిల్లాకు కావడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మీ దొర రాజ్యం కోసం, మీ దొర అహంకారంతోనే ఈరోజు మా అణగారిన వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సిరిసిల్ల జిల్లా ప్రజలంతా ఉద్యమాలు చేస్తుంటే ఈ జిల్లా కాదని ఎలా చెప్పగలుగుతావు మిస్టర్ కేటీఆర్? నిజంగా నీకు చిత్తశుద్ధి లేకనే ఈరోజు ప్రగల్భాలు మాట్లాడుతున్నారు. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కావాలని ఉద్దేశపూర్వకంగా అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అది పద్ధతి కాదు. ఈరోజు మీరు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా చట్టాలకు లోబడి శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తుంటే మీరు దౌర్జన్యం చేయడం ఈరోజు ఆత్మవంచన చేసుకొని ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, సిరిసిల్ల జిల్లాకు వైశాల్య పరంగా చాలా జిల్లాల కంటే మేము ముందుగున్నాం. అట్లనే మండలాల పరంగా కూడా 12 మండలాలు ఉన్నాయి. మరి దూరం పరంగా చూసుకుంటే కూడా చాలా 90 కిలోమీటర్ల, కరీంనగర్కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మరి ఏ విధంగా మీరు మాకు సిరిసిల్ల జిల్లా చేయలేకపోతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మాటలు కాదు, దానికి స్వారూప్యత నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేటకు ఏ ప్రాతిపాదికన మీరు జిల్లా చేసిండ్రు? నిజంగా మీరు అంటారు జిల్లాలో ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్నామంటారు. కాదు, ఇదంతా తప్పుడు కార్యక్రమం. దొరల రాజ్యం స్థాపన కోసమే జిల్లాల ప్రాతిపాదికన జరుగుతుందని కూడా మేము తెలియపరుస్తున్నాం. అందుకే సిరిసిల్ల ప్రాంత ప్రజలారా, విద్యార్థులారా, యువకులారా, మేధావులారా మేల్కొనండి. ఎందుకంటే ఈసారి జిల్లా కాకపోతే మన బతుకులు అంధకారం అయిపోతాయి, మన జీవితాలు చీకటిమయం అయిపోతాయి. కాబట్టి విద్యార్థి లోకమంతా గలమెత్తవలసినటువంటి అవసరం ఉంది. ఈ స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరినీ దండించవలసినటువంటి అవసరం ఉందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే పోరాడి సాధించుకునే సత్తా ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజలకు, సిరిసిల్ల ప్రాంత వ్యక్తులకు ఉందని కూడా మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా కేసీఆర్ గారు వెంటనే సిరిసిల్ల జిల్లాను ప్రకటించాలి. ప్రకటించకపోతే ఈరోజు ఈ దరువుల దప్పే రేపు మీకు చావు దప్పు కొడుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. జై సిరిసిల్ల.